హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లో మై లవ్ ఎపిసోడ్ 69. అప్పటికే శ్వేత నిద్రపోయి ఉండడం చూశాడు ఆకాష్. ఇది ఆకాష్ మరియు శ్వేతలకి మొదటి విహారయాత్ర. వారు చేరుకోవడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. ఆకాష్ కూడా కాసేపు రిలాక్స్ అయ్యాడు. మరో 2 గంటల్లో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. ఆకాష్ శ్వేతని తడుతూ, లే నా అడవి పిల్లి, మనం వచ్చేసాం అని శ్వేతని లేపాడు ఆకాష్. అవునా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడిగింది శ్వేత. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యమా లేక మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యమా అని అడిగాడు ఆకాష్. నాకు 2 అవసరమే అని బదులిచ్చింది శ్వేత. సరే చెప్తాను, మనం ఇప్పుడు బారన్ ఐలాండ్లో ఉన్నామని చెప్పాడు ఆకాష్. నిజంగా అని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి అడిగింది శ్వేత. అవును, వెళ్దాం పద, కారు మన కోసం ఎదురు చూస్తోంది అని చెప్పాడు ఆకాష్. సరే, మనం ఇంకా కొంచెం సేపు జర్నీ చేయాలా అని అడిగింది శ్వేత. అవును మై డియర్ అని బదులిచ్చాడు ఆకాష్. డియర్ అని ప్రశ్నార్థకంగా అడిగింది శ్వేత. లవర్స్ ఒకరినొకరు ఈ పేరుతో పిలుచుకుంటారు అని ఆకాష్ శ్వేతతో అన్నాడు. అవసరం లేదు, నాకు శ్వేత అని పిలిస్తేనే ఇష్టం అని చెప్పింది శ్వేత. సరే సరే, నేను నిన్ను శ్వేత అని పిలుస్తాను, కానీ నువ్వు కూడా నన్ను ఆకాష్ అని పిలవాలి, సర్ అని కాదు అని చెప్పాడు. నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలుస్తాను, మీరు నా బాస్ కదా అని అంది శ్వేత. అది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, ఇక్కడ కాదు అని అన్నాడు ఆకాష్. సరే సరే, నేను ప్రయత్నిస్తాను అని అంది శ్వేత. ఆకాష్ శ్వేత చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరు ఫ్లైట్లోంచి బయటకు వచ్చారు. రాత్రి కావడంతో శ్వేతకి చుట్టూ ఉన్న వ్యూ పెద్దగా ఆస్వాదించలేకపోయింది. కానీ నిజానికి ఆకాష్ ఆమెను స్వర్గం లాంటి ప్లేస్కి తీసుకొచ్చాడు. వారిద్దరూ కొన్ని అడుగులు మాత్రమే నడిచారు. ముందు నల్ల రంగు కారు కనిపించింది మరియు దాని వెలుపల వారి కోసం వేచి ఉన్న డ్రైవర్ కనిపించాడు. ఆకాష్ కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్తో, నువ్వు వెళ్ళు, నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి డ్రైవర్ వారి సామాను తీసుకొని కారులో పెట్టాడు. గెస్ట్ హౌస్ క్లీన్ చేస్తారా అని అడిగాడు ఆకాష్ డ్రైవర్ని. హా సార్, మీరు చెప్పినట్లు అంతా సిద్ధంగా ఉంది అని చెప్పాడు డ్రైవర్. గుడ్, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు ఆకాష్. ఆకాష్ సూచన మేరకే ఆ డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళాడు. ఆకాష్ మాటలు విన్న శ్వేత చాలా ఆశ్చర్యపోయింది. ఆకాష్ ఇక్కడికి రావాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. చివరి క్షణంలో నాతో చెప్పాడు. ఇది చాలా ఎక్కువ మామ, అతనికి చాలా నమ్మకంగా ఉంది, అంటే నన్ను ఎలాగైనా ఒప్పించాలని ముందే అనుకున్నాడన్నమాట అని మనసులో అనుకుంది శ్వేత. శ్వేత కారులో కూర్చున్న వెంటనే చివరి క్షణంలో, మీరు ఇవన్నీ ఎంత బాగా నిర్వహించారని నేను ఆశ్చర్యపోతున్నాను, మీకు హ్యాట్స్ ఆఫ్ అని అంది. చివరి క్షణంలో? అవును, అంతా చివరి క్షణంలో జరిగింది. దేనికైనా ఏర్పాట్లంటూ ఉండాలి కదా అని శ్వేత మాటలకు సమాధానమిస్తూ అన్నాడు ఆకాష్. అంటే నువ్వు నన్ను ఫూల్ చేయాలనుకున్నావా? ఇది లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లా అనిపించడం లేదు. అంటే నిన్న రోజంతా నీ మనసులో ఈ ట్రిక్ నడుస్తుంది, అందుకే నువ్వు నా కాల్ ఎత్తలేదు అని అరిచింది శ్వేత. నీలాంటి దాన్ని మోసం చేయడం సాధ్యమేనా? ఇలా అరుస్తావనే నేను నిన్ను అడవి పిల్లి అని పిలిచేది అని అన్నాడు ఆకాష్. నీ పేరు ఆకాష్ కాదు, అబద్ధాల కోరు, నువ్వే నెంబర్ 1 అబద్ధాల కోరు అని అరుస్తున్న శ్వేత గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ఎందుకంటే తను కూడా ఆకాష్కి అబద్ధం చెప్పింది, అందుకే సైలెంట్ అయ్యింది. ఏం జరిగింది, సైలెంట్ అయ్యావు? ఇంకా దారి ఉంది, నువ్వు ఇలా కబుర్లు చెబుతుంటే కనీసం నాకు డ్రైవింగ్లో నిద్ర పట్టకుండా ఉంటుంది అని అన్నాడు. అంటే నేను నిన్ను ఎంటర్టైన్ చేసేదానిలా కనిపిస్తున్నానా అని అడిగింది శ్వేత. లేదు, నువ్వు నా ప్రేమవి అని చెప్తూ శ్వేత చేతిని తన చేతిలోకి తీసుకొని ముద్దాడాడు ఆకాష్. ఆకాష్ ఇలా చేయడం వల్ల శ్వేత పూర్తిగా మాట్లాడటం మానేసింది. ఆమె నిశ్శబ్దంగా కూర్చొని అతని వైపు చూస్తోంది. 1 గంట ప్రయాణంలో వారు చేరాల్సిన చోటుకి చేరుకున్నారు.
ఆకాష్ కారు ఆగిన దగ్గరలోనే చాలా అందమైన ఇల్లు ఉంది. సైలెంట్గా ఉన్న ఆ అరగంటలోనే శ్వేత నిద్రలోకి జారుకుంది. ఆకాష్ కారు ఆపి అతని చూపు శ్వేత పైన వేశాడు. మళ్ళీ నిద్రపోయింది అని శ్వేతను చూస్తూ అనుకున్నాడు ఆకాష్. ఆ తర్వాత కారులో నుంచి మెల్లగా బయటకు వచ్చి ముందుగా ఇంటి తలుపులు తెరిచి మళ్ళీ కారు వద్దకు వచ్చాడు. శ్వేత పక్కన డోర్ తెరిచి మెల్లగా ఆమెను ఎత్తుకున్నాడు. శ్వేత కుంభకర్ణుడిలా నిద్రపోతూ ఉంది. ఆకాష్ ఆమెను కారులోంచి దించి ఇంటిలోకి తీసుకొచ్చాడు. రూమ్ లైట్ వేయకుండా అలాగే శ్వేతని బెడ్ మీద పడుకోబెట్టాడు. శ్వేత నిద్రపోతూ ఆకాష్ మెడ పట్టుకుంది. ఆకాష్ ఆమె నుండి విడిపించుకోవాలని ప్రయత్నించగా శ్వేత అతన్ని తన దగ్గరకు లాక్కుంది. నన్ను వెళ్ళనివ్వు అడవి పిల్లి, లేకపోతే పొద్దున్నే లేచి నాతో గొడవ పడతావు. నేను అడ్వాంటేజ్ తీసుకున్నానని అని మాట్లాడుతూనే ఆకాష్ శ్వేత నుదుటిపై ముద్దు పెట్టి తన 2 చేతులతో శ్వేత చేతులను పట్టుకొని తన మెడలోంచి ఆమె పట్టును విడిపించాడు. శ్వేత వెంటనే తిరిగి మంచం మీద ముడుచుకొని నిద్రపోయింది. ఈ సమయానికి రాత్రి 3 గంటలైంది. శ్వేత గాఢ నిద్రలో ఉంది. అది ట్రిప్ కావడంతో ఇద్దరూ ఉదయం లేవడానికి ఏమాత్రం తొందరపడలేదు. ఉదయపు భానుడి కిరణాలు శ్వేత నిద్రకు భంగం కలగకుండా శ్వేత రూమ్లో ఉన్న కర్టెన్స్ మూసేశాడు ఆకాష్. ఆకాష్ అక్కడి నుండి మరో గదిలోకి వెళ్తూ శ్వేత నిద్రపోవడం చూశాడు. నిద్రపోతున్నప్పుడు అమాయకపు చిన్నపిల్లలా చాలా అందంగా కనిపించింది ఆమె. కానీ నిద్ర లేచిన తర్వాత అడవి పిల్లి కంటే తక్కువ కాదని అనుకున్నాడు ఆకాష్. కానీ వారి సంభాషణలు ప్రేమతో నిండి ఉంటాయి మరియు శ్వేత ఎల్లప్పుడూ ఆమెలాగే ఉండాలని ఆకాష్ కోరుకున్నాడు. ఆమె తన అమాయకత్వాన్ని కోల్పోకూడదు, ఎందుకంటే అదే ఆమె అందం అని అనిపించింది అతనికి. ఆకాష్ శ్వేత గదిలోని ఏసీ టెంపరేచర్ కొంచెం పెంచి దుప్పటి కప్పి మెల్లగా శ్వేత రూమ్ మూసేసి బయటకు వచ్చాడు. తన గదిలోకి వెళ్ళిన తర్వాత అతను చేసిన మొదటి పని బట్టలు మార్చుకోవడం. ఆ తర్వాత అతను వెంటనే తన మంచం మీద పడుకున్నాడు. కానీ శ్వేతతో కలిసి ఒకే ఇంట్లో ఉండటంతో అతనికి నిద్ర పట్టడం లేదు. చివరిసారి శ్వేత ఇంట్లో ఆమెతో మాట్లాడుకుంటూ నిద్రపోయాడు. కానీ ఈరోజు నిద్ర అతనితో బంధాన్ని తెంచుకున్నట్లు అనిపించింది. చాలా సేపటికి శ్వేత ఆలోచనల నుండి దారి మళ్లించి చివరికి నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఒక అందమైన ఉదయం కనురెప్పలు తెరిచి ఇద్దరి కోసం ఎదురు చూస్తోంది. తెల్లవారుజామున శివాని కళ్ళు తెరిచి చూసేసరికి తను దేవాంశ్ యొక్క బలమైన బాహువుల మధ్య ఉన్నట్లు కనిపించింది. కానీ వేదికను నిద్ర లేపే టైం అయ్యేసరికి ఆమె అక్కడ ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడలేదు. కానీ దేవాంశ్ చేతుల్లోంచి బయటపడటం ఆమెకి అంత తేలిక కాదు. దేవాంశ్ శివానీని తన దగ్గరికి లాక్కుంటూ ఎందుకు నా నుండి పారిపోతున్నావు అని స్లీప్ వాయిస్తో అడిగాడు. అలా ఏం కాదు అని బదులిచ్చింది శివాని. అవునా, అయితే నేనెలా అనుకోవడం లేదు. నిన్న రాత్రి కూడా నేను రాకముందే నిద్రపోయావు అని ఇంకో ప్రశ్న అడిగాడు దేవాంశ్. రాత్రి బాగా అలసిపోయాను అని చెప్పింది శివాని. నీ భర్త పట్ల కూడా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని శివానీని దగ్గరకు తీసుకొని ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు దేవాంశ్. దేవాంశ్, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, వేదిక లేచే టైం అయింది, తను నా కోసం వెతుకుతూ ఉంటుంది అని అతన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అంది శివాని. సునీత గారు తనని చూసుకుంటుంది, ముందు నువ్వు నన్ను చూడు అని శివాని చెవికి చాలా దగ్గరగా వస్తూ అన్నాడు దేవాంశ్. దేవాంశ్ వైపు తిరిగి అతడిని ఎదుర్కొనే ధైర్యం శివానికి లేదు. ఎందుకంటే దేవాంశ్తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఎదిరించలేనని ఆమెకు తెలుసు. కానీ దేవాంశ్ చేతులను తప్పించడం ఆమెకు చాలా కష్టమై అతని వైపు తిరిగింది. దేవాంశ్ కళ్ళు శివాని గులాబీ పెదాల వైపు మాత్రమే చూస్తున్నాయి. ఈ తరుణంలో అతను ఆమెను ఎంతో ఉద్వేగంగా ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ శివాని అతని కదులుతున్న పెదవులకు మరియు తన పెదవులకు మధ్య తన చేతులను అడ్డుపెట్టింది. కానీ అది అర్థం చేసుకోవడం తట్టుకోవడం ఇద్దరికీ కష్టంగా మారింది. శివ, ఏంటిదంతా? నేను నీ దగ్గరకు రావడం నీకు ఇష్టం లేదా? ఆ రోజు నుండి నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. నీకు నా మీద ఇంకా నమ్మకం కలగలేదా అని అడిగాడు దేవాంశ్. అదేం లేదు, జరిగిన వాటిని అంగీకరించడానికి నాకు కొంత సమయం కావాలి. మీరు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పింది శివాని. నీ నిర్ణయాలలో దేనిని నేనెప్పుడు అగౌరవపరచలేదు.
నేను కూడా దీనిని అంగీకరిస్తాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, కానీ జరిగిన వాటిని నేను మార్చలేను మరియు నేను నిన్ను పట్టించుకుంటాను అంతే అని చెబుతూ దేవాంశ్ స్వయంగా శివాని నుండి దూరం జరిగాడు. అతను అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. అతను అలా ఆమెకు దూరం జరగడంతో ఆమె నిస్సహాయంగా అతని వైపు చూసింది. అప్పుడే ఆమె ఫోన్కి ఆమె తమ్ముడు సంజయ్ నుండి కాల్ వచ్చింది. శివాని ఇంకా ఆలోచనల నుండి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అక్క, ఎలా ఉన్నావు అని అడిగాడు సంజయ్. నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఈరోజు పొద్దునే ఫోన్ చేశావు. తడంగా ఈ అక్క ఎందుకు గుర్తుకు వచ్చింది అని తనని తాను నార్మల్ చేసుకుంటూ అడిగింది శివాని. నాకు హాలిడే తీస్తున్నారక్క, రేపు ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు సంజయ్. గుడ్, అయితే నేను ప్రస్తుతం అక్కడ ఉండడం లేదు. నేను నీకు ఒక అడ్రస్ పంపుతున్నాను, నువ్వు ఇక్కడికి రా అని చెప్పింది శివాని. అవునా, అయినా నువ్వు మన ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అడిగాడు సంజయ్. నువ్వు ఇక్కడికి వచ్చాక అన్నీ చెబుతాను అని చెప్పింది శివాని. సరే, రేపు వస్తాను అని చెప్పి శివాని తమ్ముడు ఫోన్ కట్ చేశాడు. ఈ కథలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆకాష్ మరియు శ్వేతల ట్రిప్ ఎలా ఉండబోతోంది? శ్వేత తన చేష్టలు మానుకోదు మరియు ఆకాష్ కూడా ఆమెను వదలాలనుకోవడం లేదు. ఈ ట్రిప్ ఎలా ముగుస్తుందో మరి. దేవాంశ్ హృదయంలో శివానిపై పెరుగుతున్న ప్రేమ కోరికను శివాని ఎందుకు ఆపుతోంది? దేవాంశ్ తనతో చెప్పిన మాటలు ఆమె నమ్మడం లేదా? మరియు ప్రస్తుతం సంజయ్కి తన అక్క శివాని పెళ్లి గురించి ఏమీ తెలియదు. ఈ కథలోని ఈ చిక్కుమడులన్నీ క్రమంగా తెరుచుకుంటాయి. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.